ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం పరసంబంధమైన వాటిని వెతకాలి, వాటి మీదే ధ్యాస పెట్టుకోవాలి అని. ఎందుకంటే ఈ లోకపు ఆశలు, ఇక్కడ ఉన్నవన్నీ తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి. ఏదో ఒక రోజు ఇవన్నీ గతించిపోతాయి. మనతో ఏవి రావు, మనం వీటిని కూడా మనతో పాటు తీసుకెళ్ళలేం. కనుక వీటి గురించి మనం ఎక్కువగా ఆలోచించి వీటి మీద ధ్యాస పెట్టుకోకుండా నిత్యము నిలిచేవి ఏమి, వీటివైనవి ఏమో మనం ఆలోచించి ఆ పరలోక సంబంధమైనవి, శాశ్వతమైనవి వాటి మీదే మనం ధ్యాస పెట్టుకోవాలి. మరి నిత్యము నిలిచేవి ఏంటి అని ఆలోచిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, గడ్డెండిపోవును, పువ్వు రాలిపోవును, కానీ దేవుని వాక్యమే నిరంతరము నిలుచును, ఆయన చిత్తం చేయువాడే నిరంతరము నిలుచును అని. ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. దేవుడు అంటున్నారు, నీవు ఈ లోకమైన వాటి మీద ధ్యాస పెట్టి ఈ లోకమైన క్రియల్లో, ఈ లోకమైన వాటిల్లోనే నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఇవన్నీ అశాశ్వతమైనవి. నువ్వు వీటిని హత్తుకున్నట్లయితే ఇవన్నీ నిన్ను ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కనుక నిన్ను హత్తుకుంటున్న నన్ను నీవు గుర్తించి నా మీద నీవు ధ్యాస పెట్టి, నా పనుల కొరకై నువ్వు ధ్యాస పెట్టినట్లయితే తప్పకుండా వాటిని నేను పరలోకంలో జ్ఞాపకం చేసుకొని నీకు బహుమానాన్ని ఇస్తాను అని తెలియజేస్తున్నారు. ఆనాడు పౌలు కూడా నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అని చెప్పారు. ఆ విధంగా మనం కూడా దేవుడే మనకి గురిగా కలిగి మనం ఆయన వైపు చూస్తూ మనం పరిగెత్తే వారంగా ఉండాలి. ఆనాడు మోషేకి కూడా ఈ లోక సంబంధమైనవి అన్నీ ఉన్నాయి, సుఖ సౌఖ్యాలు అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ఆయన పెంటతో ఎంచారని, వాటిని అసలు లెక్క చేయలేదని, దేవుని కొరకైన శ్రమ అనుభవించడమే మేలని ఎంచి వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు ఆయన జీవించారు. ఆయన పిలుపును పొందుకొని ఆయన పిలుపు ప్రకారంగా ఆయన నడిచాడు. కాబట్టి మనం ఈరోజు దేని మీద మనం ధ్యాస పెడుతున్నాము? ఈ లోకంలో ఉన్న దాన సంపదల గురించి, మంచి పేరు ప్రఖ్యాతులు, వీటి మీద ధ్యాస పెడుతున్నామా? ఇవి కాదు ముఖ్యమైనవి దేవుని పనులు, దేవుడు ఆయన గురించిన తపన అని మనం వాటి గురించి తపన పడుతున్నామా అని మనం మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఈరోజు మనకి ధనము, పేరు ప్రఖ్యాతులు, మంచి పేరు ఇవి వద్దా అంటే అవి దేవుడు ఎక్కడా నేను ఇవ్వను అని ఎక్కడా చెప్పలేదు. మన భవిష్యత్తును గురించి, మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి అన్నీ ఎరిగిన దేవుడు మన అవసరతలన్నీ తీర్చును అని ఎప్పుడూ చెప్పలేదు. అవన్నిటినీ తగిన సమయంలో మనకు తీరుస్తారు. ఆయన వాక్యం సెలవిస్తుంది, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును అని. మరి అవన్నీ మనకు రావాలంటే మొదటిగా మనం చేయాల్సిన ఆయన పనిని మనం తప్పక చేయాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారిగా ఉండాలి. అదే నిరంతరము నిలుస్తుంది, అదే శాశ్వతమైనది. కాబట్టి మన హృదయం దేని చుట్టూ ఈరోజు తిరుగుతుందో, మన తపన ఏదో ఒకసారి పరీక్షించుకొని ఈ లోకమైన వాటిని మనం మట్టిగా ఉన్న వాటిని హత్తుకుంటున్నామా, నిత్యము నిలిచే దేవుని వైపు మనం తిరిగి ఆయన పనుల వైపు మనం హత్తుకుంటున్నామా పరీక్షించుకొని, తప్పుంటే సరిదిద్దుకొని దేవుని వైపు తిరిగినట్లయితే తప్పకుండా మనం ఆయన కృప పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, నిండు కృతజ్ఞతాస్తుతులు నాయన. మరి ఈ వాక్యం ప్రకారంగా నాయన మేము లోకానుసారమైన వాటి మీద, లోకపు ఆశల వాటి మీద కాకుండా నిత్యము నిలిచే పరసంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టడానికి మాకు కృప చూపించండి. మీ సహాయమును దయచేసి నాయన ఆ వైపుగా మేము నడవడానికి మాకు మీ సహాయమును, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.